వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఎమ్మెల్సీ కవిత మళ్ళీ యాక్టివ్ అయ్యారు. లిక్కర్ స్కామ్ లో జైలుకు వెళ్ళొచ్చిన ఆమె దాదాపు 3 నెలల తర్వాత ఎక్స్ లో పోస్ట్ చేశారు. అది కూడా అదానీ కేసుపై స్పందిస్తూ ఆడబిడ్డకో న్యాయం అదానికో న్యాయం అంటూ కాస్త ఘాటుగానే స్పందించారు ఆమె. దీంతో ఒక్కసారిగా ఆమె హాట్ టాపిక్ అయ్యారు. ఇంతవరకు బీఆర్ఎస్ నుంచి కేటీఆర్, హరీష్ రావు మాత్రమే యాక్టివ్ గా ఉండగా ఇప్పుడు కవిత కూడా యాడ్ అవ్వడంతో ఒక్కసారిగా పొలిటికల్ సినారియో మారిపోయింది. దీంతో బీఆర్ఎస్ ముక్కోనపు వ్యూహంతో మొదలు పెట్టనుందా? ఒకవైపు కేటీఆర్, మరోవైపు హరీష్ రావు, ఇంకోవైపు కవిత మాటల తూటాలు పేల్చుతూ రేవంత్ ప్రభుత్వాన్ని చిక్కుల్లో పెట్టనున్నారా? కవిత యాక్టివ్ కావడంతో జరగబోయే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? లెట్స్ వాచ్. గత కొన్నాళ్లుగా ఇనాక్టివ్ గా ఉన్న ఎమ్మెల్సీ కవిత తిరిగి యాక్టివ్ అయ్యారు. తీహార్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత దాదాపు 3 నెలల పాటు యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉన్న ఆమె తాజాగా సంచలన ట్వీట్ తో మళ్లీ యాక్టివ్ అయ్యారు. అఖండ భారతంలో అదానికో న్యాయం ఆడబిడ్డకో న్యాయమా అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆధారాలు లేకుండా ఆడబిడ్డను అరెస్టు చేయటం ఈజీ, ఆధారాలు ఉన్నా అదానీని అరెస్టు చేయటం మాత్రం కష్టమా అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారామె. ఎన్నిసార్లు అదానీపై ఆరోపణలు వచ్చినా ప్రధాని అదానీ వైపేనా అంటూ కాస్త గట్టిగానే వ్యాఖ్యానించారు. దీంతో ప్రస్తుతం కవిత చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్స్ లో తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. ఎందుకంటే గత 3 నెలలుగా సైలెంట్ గా ఉన్న ఆమె ఒక్కసారిగా ఇప్పుడు యాక్టివ్ కావడంతో బీఆర్ఎస్ లో సరికొత్త జోష్ కనిపిస్తోంది. ఇప్పటి వరకు పార్టీ పరంగా కేటీఆర్, హరీష్ రావు ఇటు రాష్ట్ర ప్రభుత్వంపై అటు కేంద్ర ప్రభుత్వంపై పొలిటికల్ బాంబులు పేల్చుతూ వచ్చారు. ఇప్పుడు కవిత కూడా యాడ్ కావడంతో ఇకపైన బీఆర్ఎస్ త్రిశూల వ్యూహంతో ముందుకెళ్తుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇంతకీ ఏంటా త్రిశూల వ్యూహం అంటే? కాంగ్రెస్ పాలనలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై హరీష్ రావు పర్యటనలు చేస్తూ రైతుల దృష్టి గట్టిగానే ఆకర్షిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ కేటీఆర్ పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. ఇప్పుడు మహిళల విషయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నిలదీసే బాధ్యతను కవిత తీసుకునే అవకాశం ఉన్నట్టు టాక్. ఎన్నికల హామీల్లో భాగంగా కాంగ్రెస్ ప్రకటించిన హామీల్లో మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయల ఆర్థిక సాయం ఇంతవరకు అమలు కాలేదు. అంతేకాకుండా రేవంత్ పాలనలో మహిళలు ఎదుర్కొంటున్న ఆయా సమస్యలను కూడా కవిత గట్టిగానే ప్రస్తావించే అవకాశం లేకపోలేదు. ఇలా బీఆర్ఎస్ కు సంబంధించి 3 కీలక నేతలు 3 దారుల్లో వెళ్తూ ముక్కోనపు వ్యూహాన్ని అమలు చేస్తూ ఇటు రేవంత్ ప్రభుత్వాన్ని అటు కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ప్లాన్ చేస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ తర్వాత వ్యూహాలకు మరింత పదను పెట్టేందుకు గులాబీ బాస్ ఎంటర్ అవుతారని రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న గుసగుస. ఏదేమైనప్పటికీ ఎమ్మెల్సీ కవిత తిరిగి యాక్టివ్ కావడంతో తెలంగాణ పాలిటిక్స్ ఇకపై మరింత రంజుగా సాగనున్నాయి. మరి ముందు రోజుల్లో ఎలాంటి ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.